వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇక లేరు. ఇవాళ అనారోగ్య కారణాలతో ఆయన పరంపదించారు. దాదాపు 6 జాతీయ అవార్డులు కొల్లగొట్టినటువంటి మహాదర్శకుడు. ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు. కథలన్నీ కూడా చాలా నేటివిటీ ఉంటుంది ఆయన కథల్లో. ఏ సినిమా తీసుకున్నా తెలుగులో మనకి బాగా పరిచయమైనటువంటి సీతాకోకచిలక కావచ్చు, ఆరాధన కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన ఒక విలక్షణత, నేటివిటీలో కూడా ఎంత సరియలిస్టిక్గా ఆయన చెప్పాలనుకుంటున్నది చెప్తారు అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేబీ నాకున్నటువంటి పరిజ్ఞానం కూడా సరిపోదు. ఆయన సినిమాలు చూస్తూ పెరగడం అంతే. ముఖ్యంగా సీతాకోకచిలక ఆయన సినిమా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నా వరకు సీతాకోకచిలక. అందులో హీరోయిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక కైండ్ ఆఫ్ యూనిక్నెస్ అనేది ఇచ్చారు. ముఖ్యంగా ఆలీ కామెడీ ఎంత హైలైట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. మొత్తం అంతా ఎలాగ తీశారు అనేది. అలాగే 16 ఏళ్ల వయసు, శ్రీదేవి గారు చంద్రమోహన్ గారితో తీసినటువంటిది 16 ఏళ్ల వయసు. ఇప్పటికీ కూడా ఆ పాటలు ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. సీతాకోకచిలక పాటలు అయితే పెళ్ళిళ్ళలో కూడా ఇప్పటికీ ఆ పాట మోగుతూనే ఉంటుంది. ఎర్ర గులాబీలు కావచ్చు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. అలాగే నటుడిగా కూడా ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు, మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇవన్నీ అయ్యాయి. భారతీరాజా కేవలం ఆయన ఒక గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, కథలని ఎంచుకోవడంలో, వాటిని తెరపైకి ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసిన అరుదైన ఫిల్మ్ మేకర్. ఆయన ఇప్పటివరకు అందుకున్న 6 జాతీయ అవార్డులు ఆయన ఆలోచన స్థాయికి, ఆయన క్రియేటివిటీకి, ఆయన కథనానికి, ఆయనలో ఉన్న కథకుడికి అవి నిదర్శనం. ముఖ్యంగా ఈ 6 చిత్రాలని ఆయన తీసుకొచ్చినటువంటి 6 ఆణిముత్యాలను ఒకసారి పరిశీలిస్తే ఒకే తరహా కథలు కాకుండా అందులో కూడా చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఆయన చూస్ చేసుకుంటూ ప్రేక్షకులని, విమర్శకులని సమానంగా ఆకట్టుకున్న ఒక గొప్ప దర్శకుడు అనేది సుస్పష్టం. 1982లో సీతాకోకచిలక చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. యవ్వనంలో పుట్టేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమని ఎంతో సహజంగా, కవితాత్మకంగా చెప్పిన చిత్రం. భిన్నమైనటువంటి మతాలు, వర్గాలు, వాళ్ళ మధ్య ప్రేమ, దానివల్ల వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఒక సంఘర్షణ ఈ సినిమా కథ. ఈ ప్రేమ కథని ఎక్కడో ఒక టౌన్లోనే ఇంకో చోట చెప్పచ్చు, కానీ ఒక గ్రామీణ నేపథ్యంలో అత్యంత అందంగా ఆవిష్కరించడం అనేది శ్రీ భారతీరాజా గారికి సాధ్యమైంది. ఇక తరువాత 1986లో ముదల్ మర్యాదై తమిళ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. వయసు, సామాజిక పరిమితులను దాటి ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడినటువంటి ఆ ఆత్మీయ అనుబంధాన్ని గుండెలకి హత్తుకునేలా చెప్పినటువంటి సినిమా అది. తమిళ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక క్లాసిక్. ఇక 1988లో వేదం పుధితు ఈ సినిమాకి సామాజిక సమస్యల మీద రూపొందిన ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. కుల వ్యవస్థ, మతపరమైన మూఢనమ్మకాల మీద ప్రశ్నలు లేవనెత్తిన డేరింగ్ మూవీ ఇది. భారతీరాజాలో ఉన్నటువంటి ఒక సామాజిక స్పృహని, సమాజాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. 1995లో కరుత్తమ్మకు కుటుంబ సంక్షేమంపై ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. ఆడ శిశువుల హత్యలు వంటివి అత్యంత సున్నితమైన సమస్య, గ్రామీణ నేపథ్యంలో అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించినటువంటి ఈ చిత్రం సమాజాన్ని ఆ రోజుల్లోనే చాలా తీవ్రంగా ఆలోచింపజేసింది. కమర్షియల్గా హీరోలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు, కమర్షియల్గా సినిమాలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి అన్న రోజుల్లో కూడా పెద్ద సినిమాలు వచ్చినా వెరవకుండా అత్యంత అద్భుతంగా వచ్చినటువంటి సినిమా అది. ఇక 1996లో అంతిమ తారై చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు. స్వాతంత్ర సమరయోధుల జీవితాల్లో మిగిలిపోయినటువంటి ఒంటరితనం, వాళ్ళ త్యాగాల విలువ, ప్రజల హృదయాల్ని కదిలించేలా చెప్పినటువంటి అరుదైన చిత్రం. ఇక 2001లో వచ్చినటువంటి కడల్ పూక్కల్ ఈ సినిమాకు కూడా ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. సముద్ర తీర ప్రాంత ప్రజల జీవితం, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు చుట్టూ తిరిగే ఈ చిత్రంలో రచయితగా, దర్శకుడిగా శ్రీ భారతీరాజా ప్రతిభ మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఈ 6 చిత్రాలని కనుక ఒకసారి పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భారతీరాజా ఎప్పుడు ఒక జానర్కి మాత్రమే అయినా పరిమితం అయిపోయారంటే లేదు. డిఫరెంట్ తీసుకున్నారు. ప్రతి దాంట్లోనూ ఒక చిన్నపాటి ప్రేమ కథని చెప్పారు, ఒక సామాజిక సమస్య మీద మాట్లాడారు, కుటుంబ కథలను తెరకెక్కించారు, మానవ సంబంధాల లోతుల్ని ఆయన ప్రతి క్షణం అన్వేషించారు. ప్రతి సినిమాలో ఒక సరికొత్త కోణాన్ని వెతికారు. ప్రతి కథతో ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకి అందించారు.
అందుకే భారతీరాజా గురించి బాలసుబ్రహ్మణ్యం గారు అన్నటువంటి మాట గుర్తు చేసుకుంటే స్వరాభిషేకంలోనూ ఎక్కడో ఆయన మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. భారతీరాజా నాకంటే కూడా వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా నేను వాడిని వాడు అనే పిలవాలి, ఒరే అనే పిలవాలి, లేదంటే వాడు కోప్పడతాడు. వాడు ఎలాంటి కథలు చెప్పేవాడంటే, నేను కచేరీలకు వెళ్ళేటప్పుడు కార్ డ్రైవ్ చేసుకుంటూ నా పక్కన నిద్ర వస్తుందేమో అంటే ప్రతిసారి నాతో వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా ఏం కథలు చెప్పాడు, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఇలాంటి కథలు ఎప్పుడో చెప్పారు. ఎవర్రా ఈ సినిమాలు చూసేది, ఎప్పుడు రా, ఎక్కడి నుంచి రా ఇవన్నీ అని మాట్లాడుతుంటే అప్పట్లోనే అంతంత కథలు చెప్పినటువంటి మనిషి అని మాట్లాడారు. అలాగే ఇంకొక సంఘటన కూడా గుర్తు చేసుకున్నారు. ఒక చోట ఏదో ఒక నాటకం వేయాలి, దానికి ఒక పట్టు జుబ్బా కావాలి. అప్పట్లో ఈ రాజేష్ ఖన్నా వీళ్ళు వస్తున్నటువంటి సినిమా వాటిలో చూసి ఏదో నాకున్నటువంటి స్థాయిలో నేను కూడా ఒక పట్టు జుబ్బా కుట్టించుకున్నాను. ఆ ఒక్కసారికి నాకు ఇవ్వరా అంటే సరే మొహమాటంగానే ఇచ్చాను, పర్వాలేదులే అని. ఆ రోజు వాడి నట విశ్వరూపం చూపించి ఆ పట్టు జుబ్బాని స్టేజ్ మీద చింపేసి బయటకు వచ్చేసాడు. ఇప్పటికీ నాకు ఇవ్వలేదు అంటూ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక ఫన్నీ దీన్ని ఆయన షేర్ చేసుకున్నారు. ప్రతి క్షణం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఎదుగుదలలో అటు మిగతా దిగ్దర్శకులు మహానుభావులు ఎంతమంది ఉన్నారో భారతీరాజా కూడా అలాగే ఉన్నారు అని ఆ రోజు సగర్వంగా ఆయన చెప్పుకున్నారు. భారతీరాజా కళ్ళల్లో ఆ రోజు కన్నీళ్ళు చూసాం. అది ఒక బాధతో కాదు, ఒక ప్రేమతో. నా మిత్రుడు నా గురించి మాట్లాడుతున్నాడు, మా ఇద్దరి మధ్యలో అనుబంధం గురించి చెప్తున్నాడు. వయసులో చిన్నవాడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎంతో గౌరవించినటువంటి వ్యక్తి శ్రీ భారతీరాజా గారు. అందుకే భారతీరాజా గారి మరణం కేవలం ఒక దర్శకుడి మరణంగా చూడడం తప్పు. భారతీయ సినిమా ఒక అసాధారణ కథకుణ్ణి ఈరోజు కోల్పోయిన రోజు. గ్రామీణ జీవితాన్ని వెండితెరపై కవిత్వంలో ఆవిష్కరించిన ఆ మాంత్రికుడు ఇక లేరు. కానీ ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన చెప్పిన కథలు, ఆయన ప్రశ్నించిన సామాజిక అంశాలు, ఆయన ఫ్రేముల్లో బంధించిన భావోద్వేగాలు ఎన్నటికీ జీవిస్తూనే ఉంటాయి. 6 జాతీయ అవార్డులు ఆయన ప్రతిభకు గుర్తింపు మాత్రమే, కానీ కోట్ల మంది ప్రేక్షకుల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం ఆయన అసలైనటువంటి పురస్కారం. భారతీరాజా పేరు కేవలం ఒక దర్శకుడిది కాదు, అది భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అందుకే భారతీరాజా వెళ్ళిపోయారు, కానీ ఆయన చెప్పిన కథలు ఎప్పటికీ ముగియవు. ఆ దిగ్దర్శకుడికి అశ్రునివాళులు అర్పిస్తోంది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.